ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి ఇంటికి వచ్చి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న యశోధర్ని చూసి వెనక్కి వెళ్ళిపోయిన మురళి. అసలు యశోధర్ని చూసి మురళి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు, ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. పద్మావతి ప్రాణాలకి తెగించి ఆ రోజు మురళి దగ్గర నుంచి పాపని కాపాడిందమ్మా అంటూ అను అయితే వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. అప్పుడే పద్మావతి వచ్చి, అక్క, పాప మన ప్రాణం, అలాంటి పాపకి ఏం జరిగినా నువ్వు తట్టుకోలేవు, మేము తట్టుకోలేము అని అంటూ ఉంటుంది పద్మావతి. అవునమ్మి, తను నా కడుపున పుట్టకపోయినా సరే తనంటే నాకు ప్రాణం, తను దూరం అయితే నేను బ్రతకలేను, తనంటే నాకు అంత ఇష్టం, పాపే నా ప్రాణం అని అను అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అను అన్న మాటకి పద్మావతి అయితే, నువ్వు పాప మీద అన్ని ప్రాణాలు పెట్టుకున్నావు కాబట్టి ఈ పాప అరవింద వదిన పాప అని తెలిసినా కూడా నిజాన్ని బయట పెట్టలేకపోతున్నానక్క. నిజం బయట పెడితే పెంచిన ప్రేమ, కన్న ప్రేమ అని ఇద్దరూ కూడా ఎంతో సతమతమైపోతారు. అందుకే అరవింద వదిన వచ్చే వరకు అన్నా సరే ఈ నిజాన్ని నాలోనే దాచుకోవాలని నేను దాచిపెట్టాను అని పద్మావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక మేనేజర్ని తీసుకొని యశోధర్ అయితే పద్మావతి ఇంటికి బయలుదేరుతాడు. యశోధర్ పద్మావతి ఇంటికి బయలుదేరుతున్న విషయం సుగుణకైతే తెలీదు. తర్వాత ఇక దివ్య అయితే మురళికి కాల్ చేస్తుంది. బావా, ఏం చేస్తున్నావో, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే యశోధర్ అయితే, నేను ఇంటి దగ్గరలోనే ఉన్నాను, మొదలైందా కార్యక్రమం అని అడుగుతూ ఉంటాడు మురళి. మొదలవుతుంది బావా, కానీ నువ్వేం చేస్తావో నాకైతే భయంగా ఉంది. ఇక్కడ అందరూ ఉన్నారు, పాప అన్నప్రాసనని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావో ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే దివ్య అన్న మాటకి, ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా అని అంటూ ఉంటాడు మురళి. బావా, ఏం చేసినా నువ్వు ఇక్కడ ఎవ్వరికి కూడా దొరకకూడదు, దొరికితే మాత్రం నిన్ను ఈసారి బ్రతకనివ్వడు విక్కీ అని దివ్య అయితే చెప్తూ ఉంటుంది. చూడు దివ్య, నా గురించి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈసారి ఎవ్వరు అడ్డొచ్చినా సరే పాపనైతే ఖచ్చితంగా తీసుకువెళ్తాను, అరవింద్ని బెదిరించి ఆస్తి లాక్కుంటాను అని మురళి అయితే చెప్తూ ఉంటాడు దివ్యతో. తర్వాత దివ్య అని విక్కీ అయితే దివ్యని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే దివ్య, ఏంటన్నయ్య అంటూ విక్కీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక విక్కీ అంటూ ఉంటాడు, నిన్ను చూస్తుంటే నాన్నని చూస్తున్నట్టునే ఉందమ్మా, నువ్వు కూడా మాతో పాటు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మాతోనే ఉంటున్నావు, నీకు కూడా నేను ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని విక్కీ అయితే దివ్యని పట్టుకొని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని దివ్య అయితే, నేను వీళ్ళని అపార్థం చేసుకొని ఏదైనా తప్పు చేస్తున్నానా, ఒకవేళ నాన్నే కనుక బ్రతుకుంటే ఇప్పుడు నేను చేసే పనిని నాన్న ఒప్పుకుంటారా అని దివ్య ఆలోచనలో పడుతూ ఉంటుంది సడన్గా అయితే. తర్వాత ఇక పద్మావతి అయితే, సారు, ఈరోజు పాపకి మీరే అన్నం ముట్టించాలి అని అంటూ ఉంటే, నేనెందుకు పద్మావతి, ఇంకా ఆర్య అను వీళ్ళందరూ ఉన్నారు కదా, బాబాయ్ పిన్ని అందరూ ఉన్నారు, అందరూ ఉండగా నేనెందుకు ముట్టించడం, అయినా నేనొక దురదృష్ట జాతకుణ్ణి, ఆస్తులు కోల్పోయాను, చిన్నప్పుడు ఎంతో ప్రేమించిన అమ్మని కోల్పోయాను, తర్వాత ఆస్తి కోల్పోయాను, ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అక్కని కూడా నేను దూరం చేసుకున్నాను, నేను అదృష్టవంతుణ్ణి ఎలా అవుతాను, నాలాంటి దురదృష్టవంతుని చేతితో పాపకి అన్నం ముట్టిస్తే అది ఎప్పటికీ కూడా మంచిది కాదు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక ఆర్య అయితే, రే విక్కీ, నీ గురించి నువ్వు అలా తప్పుగా అనుకోకు, విధిరాతని ఎవరూ కూడా మార్చలేము, అనాథగా బతకాల్సిన పాప మన అందరి ప్రేమతో బతుకుతుంది, అది ఎంతో అదృష్టవంతురాలు, మన ఇంటికి వచ్చినందుకు పాపకి నీ చేతను అన్నం ముట్టించు అని అంటూ ఉంటాడు ఆర్య అయితే. అవును బావగారు, మీరు అలాంటి ఏవి కూడా ఆలోచించకండి, మీ చెయ్యి మంచిది, మీరు మంచి మనసున్న వాళ్ళు, మీలాంటి మంచి మనసున్న అతని చేత్తో నా పాపకి అన్నం ముట్టిస్తే తన భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళ్తుంది అని అంటూ ఉంటుంది అను కూడా. ఇక అందరూ కూడా అడగడంతో పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా పీటల మీద కూర్చొని పాపకైతే అన్నం ముట్టిస్తారు. అన్నం ముట్టించేటప్పుడు అనుకుంటూ ఉంటాడు విక్కీ అయితే, అక్క, మన అమ్మ కూడా ఉండుంటే ఈరోజు
అమ్మకి కూడా అన్నప్రాసన చేసేవాళ్ళం. నన్ను క్షమించక్క. అమ్మ ఎక్కడుందో తెలీదు, నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో తెలియడం లేదు అని విగ్గి అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పులివేషంలో మురళి అయితే ఎంట్రీ ఇస్తాడు. పులివేషంలో మురళి ఎంట్రీ ఇచ్చి బయట నుంచిన దివ్యని ఇలా కొడుతూ ఉంటాడు చేత్తో. ఏయ్, ఎవరా నువ్వు? నా వెనకాల వచ్చి వేషం వేసుకువచ్చి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అని దివ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే మాస్క్ తీసి చూపిస్తాడు మురళి అయితే దివ్యకి. బావా నువ్వా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది దివ్య అయితే. అవును దివ్య, నేనే. చూసావు కదా నా గెటప్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, అసలు గుర్తుపట్టలేదు బావా నిన్ను అని దివ్య అంటూ ఉంటుంది. ఏంటి, అన్నం ముట్టించడం అయిపోయిందా అని అనగానే, అయిపోయింది బావా, విక్కీ చేతుల మీదే అన్నప్రాసన జరిగింది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. నువ్వు పాపని ఎలాగైనా సరే బయటికి తీసుకువచ్చి నా చేతికి ఇచ్చేస్తే పాపని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. బావా, నాకు తెలుసు నువ్వు వచ్చాక ఇలాంటి పిట్టింగ్ ఏదో పెడతావని. నేను పాపని తీసుకువచ్చి నీ చేతుల్లో పెడితే ఇక్కడ వాళ్ళకి అనుమానం రాదా? అసలే పాపని ఎవ్వరూ కూడా వదలడం లేదో, ఒకరి తర్వాత ఒకరు పాపకి కాపలాగానే ఉంటున్నారు. ఆ ఇంట్లో ఎంతమంది పాపని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నీకు తెలుసా? మొన్న హాస్పిటల్లో నువ్వు పాపని ఎత్తుకి వెళ్ళడానికి చూసినప్పటి నుంచి పాపని ఒంటరిగా ఎవ్వరూ కూడా వదలడం లేదు. ఒకళ్ళు మారితే ఒకళ్ళు ఏదో డ్యూటీలాగా పాపని కంట కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ కళ్ళు గప్పి పాపని తీసుకొచ్చి నీ చేతిలో నేను ఎలా పెట్టగలను, ఎలా అడుగుతున్నావు బావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే దివ్య మాట్లాడిన మాటలకి అంటూ ఉంటాడు మురళి, నువ్వేం చేస్తావో తెలీదు, పాపని మాత్రం నా చేతుల్లో నువ్వు పెట్టాల్సిందే అని అంటూ ఉంటాడు మురళి. తర్వాత ఇదంతా జరుగుతూ ఉండంగానే యశోధర్ అయితే మేనేజర్ని తీసుకొని పద్మావతి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఏంటయ్యా, నువ్వు తీసుకువచ్చిన అడ్రస్సు కరెక్టేనా అని అంటూ ఉంటే, కరెక్టే సార్, పద్మావతి వాళ్ళ ఇల్లు ఇటే చూపిస్తుంది లొకేషన్ అని అంటూ ఉంటాడు. మరి ఏంటయ్యా, మనం ఎంతసేపు వచ్చినా వాళ్ళ ఇల్లు మాత్రం రావడం లేదు అని యశోధర్ అనడంతో, సార్ ఎందుకు సార్ అంత కంగారు, మనం వెళ్తున్నాం కదా. సార్ నేను ఒక మాట అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకండి. అయినా పద్మావతి ఆఫీస్కి రానంది కరెక్టే, మరి మీరెందుకు సార్ పద్మావతి కోసం వెళ్తున్నారు? అసలు పద్మావతి ఆఫీస్కి రాకపోతే ఇలా ఇంటికి కూడా వెళ్తారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే యశోధర్ అయితే, ఏమయ్యా, నీ దగ్గర నేను ఒక నిజం చెప్తాను, ఇక నువ్వు ఇలాంటి అనుమానపు ప్రశ్నలు నా మీద వెయ్యవు. నేను పద్మావతిని పెళ్లి చేసుకుంటున్నాను, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, తను నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది అని అంటూ మేనేజర్తో చెప్పేస్తాడు యశోధర్ అయితే. అది విని మేనేజర్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి సార్ మీరు చెప్పేది, నాకేమీ అర్థం కావడం లేదు. పద్మావతిని మీరు పెళ్లి చేసుకుంటున్నారా? దీనికి పద్మావతి కూడా ఒప్పుకొని ఐ లవ్ యూ చెప్పిందా? పద్మావతి మీ వెనకాల ఆస్తిని చూసి ఐ లవ్ యూ చెప్పుంటుందిలే సార్ అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే. ఎందుకు అలా అంటున్నావో, తను నా ఆస్తి కోసం నన్ను ప్రేమించలేదు, నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూసి నా ప్రేమని చూసే ప్రేమించింది. నిన్న కూడా నేను తనకి 1,00,000 రూపాయలు విలువ చేసే డైమండ్ రింగ్ని తనకి ఇవ్వబోయాను, కానీ తను అస్సలు కూడా వద్దని చెప్పేసింది. ఒకవేళ నా ఆస్తి కోసమే అయితే తను ఆ రింగుని తీసుకుంటుంది. నాతో పాటు జల్సాగా బయటికి రావడం, నాతో పాటు విపరీతమైన ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. కానీ తను ఇవన్నీ కూడా చెయ్యలేదంటే దానికి అర్థమేంటి? తను ఆస్తి కోసం కాదు, నా మీద ఉన్న ప్రేమతోనే తను అలా చేస్తుంది అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే పద్మావతి చాలా మంచి అమ్మాయి సార్, పద్ధతైన అమ్మాయి. అలాంటి అమ్మాయి మీకు భార్యగా రావడం మీ అదృష్టం, మీరు భర్తగా రావడం పద్మావతి అదృష్టం. సరే సార్, మనం దగ్గరికి వచ్చేసాము. అదిగోండి సార్, అక్కడ తోరణాలు ఇల్లు అలంకరించింది కదా, అదే పద్మావతి వాళ్ళ ఇల్లు అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే. ఇవాళ ఏదో ఫంక్షన్ ఉందని చెప్పారు, ఆ ఫంక్షన్కి రాదు గురించే ఆఫీస్కి రాదని కూడా చెప్పేసింది అని అంటూ అమ్మ చెప్పింది అని చెప్తూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే సరే సార్, మనం
ఫంక్షన్ అంటున్నారు, ఇంట్లో అందరూ చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు, ఇప్పుడు మనం వెళ్తే బాగోదేమో సార్ అని అంటూ ఉంటే, ఒకసారి వెళ్దాం గిరి, ఎందుకంటే అక్కడికి వెళ్తేనే కదా పద్మావతి వాళ్ళ గురించి తెలిసేది, ఒక్కసారి కూడా వాళ్ళెవరో నాకు తెలియలేదు, వెళ్తాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక యశోధర్ అలాగే గిరి ఇద్దరు కూడా లోపలికైతే ఎంట్రీ ఇస్తారు. అలా లోపలికి ఎంట్రీ ఇచ్చేసరికి అక్కడే విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. యశోధర్ అయితే అప్పుడే పద్మావతి విక్కీ ఒకరినొకరిని చూసుకొని వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సార్ మీరా అని విక్కీ అంటూ ఉంటే, విక్కీ నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు. యశోధర్ అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే, ఈరోజు మా అక్క కూతురిది అన్నప్రాసన సార్ అని అంటూ ఉంటుంది. పద్మావతి అది నాకు తెలుసు, మరి విక్కీ ఇక్కడ ఎందుకున్నాడు అని అనగానే, అయ్యో మీకు తెలీదా సార్, మా అక్క వాళ్ళ అన్నయ్యకి భార్య, వాళ్ళ తమ్ముడికి భార్య, అందుకనే విక్రమ్ సారు ఇక్కడే ఉన్నారు అని అనగానే ఒక్కసారి యశోధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే మీరిద్దరూ బావమర్దలేనా అని యశోధర్ అనగానే, అవును సార్ మేమిద్దరం బావమర్దలమే, కానీ మా ఇద్దరికి ఎప్పుడూ కూడా పడదు, ఇద్దరం ప్రతిసారి గొడవ పెట్టుకుంటూనే ఉంటాము అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే అవును సార్ అవును అంతే అని విక్కీ అయితే చెప్తూ ఉంటాడు. పక్కనే ఉన్న గిరికి అయితే అనుమానం వస్తుంది, వీళ్ళిద్దరు వాలకం చూస్తుంటే నాకేదో కొడుతుందే అని అనుకుంటూ ఉంటాడు. గిరి అయితే వీళ్ళిద్దరు చెప్పే దాంట్లో నాకు నిజం లేదని అనిపిస్తుంది అని అనగానే, ఏంటి గిరి అలా చూస్తున్నావు అని విక్కీ అడుగుతూ ఉంటే, అది కాదు విక్కీ నాకు ఎందుకో అని అంటూ ఉంటే, ఏంటి సార్ ఎక్కడ లేని డౌట్లన్నీ మీకే వస్తాయి అనుకుంటా అని అంటూ ఉంటాడు విక్కీ. రండి సార్ మా వాళ్ళకి పరిచయం చేస్తాను, మా పిన్ని మా బాబాయ్ ఆయనే మా బాస్ అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే ఓ మీరేనా ఆపదలో ఆదుకున్నారు మా వాళ్ళని కుటుంబాన్ని అంటూ పొగుడుతూ ఉంటాడు. తర్వాత ఇక అనుని ఆర్యని కూడా పరిచయం చేస్తాడు. తర్వాత ఇక పద్మావతి అయితే తను మా అమ్మ సార్, అలాగే తను మా అక్క అను, మా బావగారు ఆర్య, వాళ్ళ పాప, ఈ పాపకి అన్నప్రాసన అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే, ఇంతలోకి దివ్యకి అనుమానం వస్తుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఒకే చోటే పనిచేస్తున్నారా, కానీ ఒకరికొకరు తెలియనట్టు నటిస్తున్నారేంటి, లోపలికి బయట ఏదో మాట్లాడారు, లోపలికి తీసుకువచ్చారు, ఒకరు విడివిడిగా ఏటో వాళ్ళని పరిచయం చేసుకున్నట్టు ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ టైంలోనే బావేమో పులి వేషం వేసుకొచ్చాడు, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని దివ్య అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. సరే పద్మావతి నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే సరే సార్ అని అంటూ ఉంటుంది. పద్మావతి మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పావా పద్మావతి అని అనగానే పద్మావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. సార్ ఇంటి నిండా బంధువులున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాము అని అంటూ ఉంటుంది పద్మావతి. అలాగే పద్మావతి నువ్వు చెప్పినట్టే చేస్తాము, తర్వాత మాట్లాడుకుందాం, ఇది కరెక్ట్ సమయం కాదులే అని అనుకొని అక్కడి నుంచి యశోధర్ అయితే బయటికి వెళ్ళబోతూ ఉండగా ఇక లోపలికి రావాలని చూస్తున్న పులివేషంలో ఉన్న మురళి యశోధర్ని అయితే చూసేస్తాడు. ఇక మురళి అయితే యశోధర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. యశోధర్ వీడేంటి ఇక్కడున్నాడు అని షాక్ అయిపోతూ ఉంటాడు. స్టన్ అయిపోతూ వీడు గనక నన్ను చూశాడంటే నిలువెల్లా నన్ను నరికేస్తాడు అని అనుకుంటూ అక్కడి నుంచి మురళి అయితే పాపని తీసుకెళ్ళకుండానే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక పాపని తీసుకువెళ్ళడానికి వచ్చిన మురళి ఎక్కడా కనిపించడు. దివ్య వెతుకుతూ ఉంటే ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి అప్పుడే ఇక దివ్య అయితే ఇదేంటి సడన్గా బావి ఏమైపోయాడు, కనిపించలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది దివ్య అయితే. ఇక దివ్య అనుకుంటూ అప్పుడే ఇక మురళికి అయితే కాల్ చేస్తుంది. మురళికి కాల్ చేసి ఏంటి బావా ఎక్కడున్నావో, ఇక్కడెక్కడా కూడా మాకు కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉంటుంది. నీకెక్కడ కనిపిస్తాను, నేను అక్కడి నుంచి వచ్చేసాను అని అంటూ ఉంటాడు. మురళి అయితే అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు, పాపని తీసుకువెళ్ళాలనే కదా వచ్చావు అని అనగానే అప్పుడే ఏం లేదు అర్జెంటుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఫోన్ కాల్ కోసం వచ్చేసాను అని అంటూ ఉంటాడు మురళి.
అలా మురళి అన్న తర్వాత అప్పుడే ఇక దివ్య అయితే ఏం జరుగుంటుంది, బావ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నాడో అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత మురళి అసలు యశోధర్కి విక్కీ పద్మావతికి ఏంటి పరిచయం, వాళ్ళిద్దరికీ యశోధర్ ఎలా పరిచయం అయ్యాడో ఇప్పుడు నా గురించి కానీ విక్కీ చెప్పాడంటే అసలు బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది. యశోధర్కి ఒక అక్క ఉండేది, అరవింద్లాగే నేను తనని కూడా ఆస్తి కోసమే ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది తన పేరు మీద ఆస్తి లేదని, మొత్తం యశోధర్ పేరు మీదే ఉందని. తను యశోధర్కి అక్కే కానీ యశోధరు తన పేరుని ఎటువంటి ఆస్తులు కూడా రాయలేదని తెలిసింది. అప్పుడు తనని ఎలా వదిలించుకోవాలని అనుకున్నాను. నా నిజస్వరూపం తెలుసుకొని తని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. యశోధర్ వాళ్ళ అక్క చావుకి కారణం నేనేనని నా గురించి అన్ని ఊళ్ళు కూడా వెతికాడు. కానీ కొన్ని రోజుల క్రితం తను కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్ళిపోయాడని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడు, విక్కీ పద్మావతికి ఎలా పరిచయం అయ్యాడో అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక మురళి ఒకవేళ ఈ యశోధర్ విక్కీ పద్మావతి అరవింద్ గురించి చెప్పారంటే ఈ యశోధర్ వాళ్లతో కలుస్తాడో, అసలే బోల్డంతా సంపాదించి ఉన్నాడేమో, ఇప్పుడు వీళ్ళకి సహాయం చేస్తే మాత్రం నేను ఇప్పటి వరకు పడిన కష్టమంతా కనుమరుగైపోతుంది అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. తర్వాత పద్మావతి విక్కీతో త్రుటిలో తప్పించుకున్నాం సారు, లాస్ట్ మినిట్లో సుగుణమ్మ గారు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి సరిపోయింది అని అనుకుంటూ ఉంటుంది మనసులో. అవును, అసలు అతను వస్తున్నాడని నీకెలా తెలిసింది అని అనుకుంటూ అంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక పద్మావతి అయితే నాకు గిరి గారు మెసేజ్ పెట్టారు, మీ ఇల్లు ఎక్కడ లొకేషన్ పెట్టండి సారు, మేము మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాము అని. ఇక దాంతో నాకు అర్థమైంది సార్ వస్తున్నారని. అందుకని నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ఆఫీస్లో ఎలాగైతే ఉంటానో అలా రెడీ అయ్యి వచ్చాను అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక విక్కీ అయితే మంచి పని చేసావు నువ్వు అని అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఇలా దాచిపెట్టాలో తెలియడం లేదు పద్మావతి, కానీ యశోధర్ని మనం బాగా మోసం చేస్తున్నాం. కానీ యశోధర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తను పెళ్ళి అయిపోయిన వెంటనే మన పెళ్లి గురించి కూడా నిజం చెప్పేస్తాను. ఇప్పటి వరకు తనకి ప్రేమ బంధం, తాళిబంధం ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు తనకి పెళ్ళవుతుంది, తనని కూడా అర్థం చేసుకుని జీవిత భాగస్వామి వస్తుంది. అలాంటప్పుడు మనల్ని కూడా మన బంధాన్ని కూడా తను ఒప్పుకుంటాడు. మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా మోసం చెయ్యాలని అనుకోలేదు అని చెప్పి యశోధర్కి చెప్దాము అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. తర్వాత ఇక యశోధర్ అసలు విక్కీ పద్మావతి యశోధర్ ఎందుకు వీళ్ళందరూ కలుస్తున్నారు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని మురళి అయితే కనిపెడతాడు. అప్పుడే ఇక మురళి యశోధర్ ఆఫీస్ అడ్రస్తో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఆఫీస్లోకి వెళ్ళడం చూసి అప్పుడే మురళి అయితే ఇంకో క్లయింట్ని అడుగుతూ ఉంటాడు. అదిగో లోపలికి వెళ్తున్నారు కదా విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా, మరి వాళ్ళిద్దరూ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి అప్పుడే అంటే వాళ్ళిద్దరూ వేరు సార్, అయినా ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగాలు లేవో, పెళ్ళి కాని వాళ్ళకి పద్మావతి విక్కీకి కూడా ఇంకా పెళ్ళి కాలేదు సార్. కానీ పద్మావతిని యశోధర్ ప్రేమిస్తున్నాడని, అదే సార్ మా బాసు ప్రేమిస్తున్నాడని, త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మా ఆఫీస్లో అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటున్నారు. దానికి మించి మాకేం తెలీదు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే పద్మావతి విక్కీ యశోధర్ని మోసం చేసి ఆఫీస్లో జాయిన్ అయ్యారన్నమాట. ఈ విషయాన్ని వెంటనే యశోధర్కి చెప్పాలి అని అనుకుంటూ యశోధర్కి ఫోన్ చేస్తాడు మురళి. యశోధర్కి ఫోన్ చేసి, హలో బామ్మర్ది ఎలా ఉన్నావు, నేను యశోధర్ మురళిని అని అనగానే ఒక్కసారి యశోధర్ కోపంతో రగిలిపోతూ, నువ్వా నీచుడా, ఎందుకు ఫోన్ చేశావో అని అడుగుతూ ఉంటాడు. యశోధర్ అయితే నేను ఎందుకు చేశానో తర్వాత చెప్తాను బామ్మర్ది, కానీ విక్కీ పద్మావతి నిన్నెంత మోసం చేస్తున్నారో తెలుసా? అసలు ఆ విక్కీ పద్మావతికి పెళ్లి కాలేదని నువ్వనుకుంటున్నావు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళకి పెళ్ళయ్యి 2 సంవత్సరాలైంది. కానీ నిన్ను మోసం చేసి నీ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు
నిన్ను మోసం చేస్తున్నారు చూసుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు. మురళి అయితే అది విని యశోధర్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పద్మావతి విక్కీ ఇద్దరు కూడా భార్యాభర్తలా అని స్టన్ అయిపోతూ ఉంటాడు. యశోధర్ చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.